ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే వేడుకలు అంబరాన్ని అంటాయి. మార్చి 27న చరణ్ తన బర్త్డేని పురస్కరించుకొని తన భార్య ఉపాసనతో కలిసి తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కి వచ్చేశారు. ఇక రామ్ చరణ్ తన బర్త్డే వేడుకలని తన ఫ్యామిలీతో కలిసి ఘనంగా జరుపుకున్నట్లు తెలిసింది. అయితే అభిమానులు కూడా చరణ్ బర్త్డేని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేశారు. ఇక రామ్ చరణ్ బర్త్డే కార్యక్రమానికి బుల్లితెర సెలబ్రిటీలు, బిగ్ బాస్ సెలబ్రిటీలు, టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులని ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి మంచు మనోజ్ అతిథిగా వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ కుమార్ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఇక మంచు మనోజ్ కుమార్ మాట్లాడుతూ, చెన్నైలో మా ఇల్లు పక్కపక్కనే ఉండేవి, అందరూ కలిసి పెరిగాం. రామ్ చరణ్ ఇంత పెద్ద స్టార్ అయినా చిన్నప్పటి ఫ్రెండ్స్ని ఎవరిని కూడా మరిచిపోలేదు. ఇక ఆపదలో ఉన్నవారిని ఆదుకునే గుణం తక్కువ మందికి ఉంటుంది. ఇక అలా ఆదుకునే గుణం రామ్ చరణ్కి ఉంది. ఇక దుబాయ్లో ఒక తెలుగు ఆడపిల్లకి ఇమిగ్రేషన్ సమస్య వచ్చి ఫ్యామిలీ మొత్తాన్ని లాక్ చేస్తే వారికి నాకు చేతనైనంత సాయం చేశాను. కానీ ఇంకా డబ్బు కావాల్సి ఉంది, ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా చెర్రీ గుర్తుకు వచ్చి అతనికి ఫోన్ చేసి ఓ ఆడపిల్ల కష్టాల్లో ఉంది, 5 లక్షలు కావాలి అని అడిగితే అకౌంట్ నంబర్ పంపు బాబాయ్ అని చెప్పాడు. ఇక ఆ అకౌంట్ నంబర్ పంపగానే క్షణాల వ్యవధిలో 5 లక్షలు పంపించేశాడు రామ్ చరణ్. అంత గొప్ప మనసు తనది అని చెప్పుకొని వచ్చాడు మంచు మనోజ్ కుమార్. ఇక మంచు మెగా ఫ్యామిలీ మధ్య ఫైటింగ్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడాడు మనోజ్. ఇక నేను ఈ కార్యక్రమానికి వచ్చే ముందు మీ నాన్న మోహన్ బాబు గారు, చరణ్ నాన్న చిరంజీవి గారు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు, మళ్ళీ కలిసిపోతుంటారు, కానీ నువ్వు మాత్రం చరణ్తో ఎప్పుడూ స్నేహంగా ఉంటావేంటి అని అడిగారు. అప్పుడు వారికి నేను ఏమి సమాధానం ఇచ్చానంటే, భార్యాభర్తలు అన్నాక గొడవలు పడతారు, కలిసిపోతారు, వారి గురించి బయట వాళ్ళు జోక్యం చేసుకోకూడదు, వారిద్దరిది 45 ఏళ్ల బంధం, మాలాగే ఎప్పటికీ కలిసి ఉండాలి, విడిపోకూడదు. ఇక చిరంజీవి గారు, మోహన్ బాబు గారు క్యూట్ అండ్ టామ్ అండ్ చెర్రీ అని పెద్దరాయుడు డైలాగ్ స్టైల్లో చెప్పాడు. ఇక మెగా ఫ్యామిలీ మంచు మధ్య రిలేషన్ ఫిష్ అండ్ వాటర్ లాగా ఉండాలి, ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ లాగా కాదు అంటూ మనోజ్ కుమార్ తన డైలాగ్తో అదరగొట్టేశాడు. ఇక రామ్ చరణ్ బర్త్డే వేడుకల్లో మంచు మనోజ్ కుమార్ మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సో ఫ్రెండ్స్, మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.